జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జెన్ జెడ్ అని చెప్పేసి ఈ మధ్య మనం తరచుగా వింటా ఉన్నాం. ఇప్పుడు మన జెడ్ హిందువులు జిహాదీగాళ్లను తొక్కి పారేస్తారు, మామూలు కూడా కాదు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఈ నవ్వ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ అనేది మన ఈశాన్య రాష్ట్రాలలో ఒక కీలకమైనటువంటి రాష్ట్రం. అంతేకాకుండా మన దేశంలో 7 సిస్టర్స్గా పిలుచుకునేటటువంటి 7 ఈశాన్య రాష్ట్రాలలో ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటన్నమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసి ఈటానగర్. ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 20 లక్షల దాకా ఉంటుంది. వాళ్ళలో హిందువుల జనాభానే మెజార్టీగా ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు కూడా నివసిస్తూ ఉంటారు. మొన్నటి దాకా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ దయ వలన, అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన అంతా కూడా జరుగుతుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో గత కొంతకాలం నుంచి మధ్య తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమల నిర్మాణం జరుగుతుంది. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్లోని యువతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది అభివృద్ధి ట్రాక్ లో పడిందనమాట. పైగా ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం, అలాగే బిజినెస్ సెంటర్ల ఏర్పాటు మూలంగా అరుణాచల్ ప్రదేశ్ లో సంపద సృష్టి అనేది జరుగుతుంది. దీంతో సహజంగానే అదేందో నెట్టు బెల్లం ఉన్న చోటుకే సీమలు వచ్చాయని చెప్పేసి బంగ్లాదేశ్ మియా ముస్లింల దృష్టి, అలాగే మయన్మార్ రోహింగ్యా ముస్లింల దృష్టి మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మీద పడింది. చూడండి అంతే. ఇక ఈ కూలి పనుల కోసం అని చెప్పి, అలాగే వివిధ అక్రమ మార్గాలలో అరుణాచల్ ప్రదేశ్కు పోయి ఈ అక్రమ వలసదారులు అరుణాచల్ ప్రదేశ్లో స్థిరపడతారు. చూడండి, ఏమన్నా సంబంధం వాళ్ళక? ఏమన్నా సంబంధం ఉందా అంటాలే. అంతేకాకుండా అక్కడ మసీదులను నిర్మించి అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా అంతటితో ఊరుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన? అరుణాచల్ ప్రదేశ్లో ముస్లిం మత ప్రచారం చేస్తారు. అంతేకాకుండా ఇతర ముస్లిం అక్రమ వలసదారులను అరుణాచల్ ప్రదేశ్కు వచ్చే విధంగా ప్రోత్సహిస్తారు. మీరు చూసారో లేదో, ఈ మధ్యన ఈ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొంతమంది మన అరుణాచల్ ప్రదేశ్ యువత అక్కడ వేసి ప్రశ్నిస్తూ ఉంటే మసీదు లేకపోయా, సరే ఏది దీనికి ఏమన్నా పర్మిషన్ ఉన్నాయా ఏందని చెప్పి అడుగుతారు. వాళ్ళ ఆధార్ కార్డులు అడుగుతారు. సరే మీరంతా ఎక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండారనమాట. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఏ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ఈ విధంగా అన్ని చోట్ల నుంచి వచ్చి ఉన్నారు. సరే, మీరు ఏదో కూలి పని చేసుకునేదానికి వచ్చారు, మరి మీకు ఇంత మసీదు కట్టేదానికి మీకు డబ్బులు ఏడాచి వచ్చినాయని చెప్పి అడుగుతారు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇకపోతే ఈడ ఎంతమంది ఉంటారు అని అడిగితే, అది ఎవరు, ఆయన ఎవరు ఉంటాడు కదా, ముల్లానో మౌల్వినా, అతను ఒకడే ఉంటాడు అని చెప్పి చెప్తారు. మరి అలాంటప్పుడు ఒకడు ఉండేదానికి ఇన్ని రూములు అవసరమా అని చెప్పి పడతారు. ఎందుకంటే ఒక మసీదులో పోయి చూస్తే అక్కడ ఏకంగా 19 రూములు ఏముంటాయి ఆ మసీదులో. మరి 19 రూములు ఎందుకు కట్టారంటే దానికి సమాధానం లేదు. ఆ విధంగా ఈ జెడ్ యువత ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయి వాళ్ళందరినీ కూడా నిలదీస్తారు. దీంతో పాటుగా ఈ మధ్యన నహర్లగున్లో ఒక పెద్ద జామా మసీదు నిర్మించారు. 10 ఎకరాల స్థలంలో. ఎంత? ఏకంగా 10 ఎకరాల స్థలంలో అతి పెద్ద జామా మసీదును ఎటువంటి పర్మిషన్లు కూడా లేకుండా నిర్మించారు. అండేది మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే. సంకనాకుతారా? కొన్ని విషయాలు అసలు మొహమాటాలకే తావీయకూడదు. కాదు, ఇంకెందుకున్నారు మీరు ఆడ? ఎందుకు ఏం చేస్తారంటాలే. అదే కానీ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు లేప అవతల భారత దబ్బిండు. మీరేం చేస్తారో, ఏం బిక్కుతారో, ఎందుకు మీకు మిమ్మల్ని నమ్మి ఓట్లేసింది ఎందుకంటాలే. కాదు, చోద్యం చూస్తుండే దానికి. వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు అన్ని ఎకరాల స్థలంలో వాళ్ళు ఆ మాదిరిగా అక్రమ నిర్మాణాలన్నీ కూడా చేస్తారు. అంటే మీరు ఏం చేస్తారు, ఏడ దొబ్బించుకుంటారంటాలే. కాదు, ఏం చేస్తారు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అసలు అంత పెద్ద జామా మసీదుని నిర్మించడానికి ఈ అక్రమ వలసదారులందరికీ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఏడి నుంచి వచ్చాయి అంటాలే. తినడానికి తిండి లేదని చెప్పేసి వలస కూలీలుగా వచ్చేటువంటి ఈ అక్రమ వలసదారులు ఇంత పెద్ద జామా మసీదును ఏ విధంగా నిర్మించారు అంటే, వీళ్ళ వెనక పెద్ద ఆటగాళ్లే ఉండారు. అవునా కాదా? ఆడించేవాళ్ళు పెద్ద ఆటగాళ్లే ఉన్నారు. ఇక ఈ విషయాన్ని ముందుగానే గుర్తించేటువంటి అరుణాచల్ ప్రదేశ్ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ ముస్లిం వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కీలకంగా అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన దళం, అంటే వీళ్ళను IYFA అంటారనమాట వీళ్ళు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ APIYO అంటారు వీళ్ళను. ఇకపోతే ఆల్ నహర్లగున్ యువజన సంస్థ, అంటే ANYO అనేటటువంటి ఈ 3 సంస్థలు పాల్గొంటున్నాయి. వీళ్ళంతా జెడ్లే కావడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే వీళ్ళంతా కూడా యువకులే. పైగా వీళ్ళలో హిందువుల జనాభానే ఎక్కువగా ఉండాలి. ఇక ఈ జెడ్లు ఈ ముస్లిం అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. ఇక నిన్న అరుణాచల్ ప్రదేశ్ అంతటా కూడా బంద్ నిర్వహించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పేదా, అంటే బీజేపీ ప్రభుత్వమే కదా, ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ విధంగా బంద్ నిర్వహిస్తారో పోయి ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళను అరెస్టులు చేశారు వీళ్ళు పోలీసు వాళ్ళ.
ఏమి కాదు, ఒక్కోసారి వీళ్ళకి ఏమైనా మెంటల్ వస్తుందా, ఏమైనా మైండ్ ఏమైనా దొబ్బుతుందా, నాకైతే అర్థం కావడం. ఏం చేస్తారు ఎవరైతే అక్రమదారులు ఉండారో కాదు. ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు, మొత్తం ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఎవరు కూడా అక్రమ వలసదారులు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు ఒక్కటి కూడా మన రాష్ట్ర ఓటర్ లిస్టులో ఉండకూడదు, దీని మీద ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మీరేం చేస్తారు కాదు, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారా? సిగ్గుండాలి, ఒకరన్నా కూడా సిగ్గుండాలా? కాదు మోడీ గారి ముఖం చూసి ఓట్లు ఇచ్చి మీ ఇట్లా లంగా పనులన్నీ చేసి పేరు జడదొబ్బుతారు అట్నే, ఊరికే కూడా కాదు. ఇక ఈ రోజు నుంచి అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలన్నీ కూడా ప్రారంభించారు. అరుణాచల్ యొక్క స్వదేశీ యువజన దళం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ, అలాగే ఆల్ నహర్లగున్ యువజన సంస్థలు, ఈ మూడు కలిసి ఒక కామన్ ఎజెండాను ముందుకు తీసుకొచ్చాయి. ఈ ఎజెండా ప్రకారం ముందుగా ఈ అక్రమ వలసదారులు నహర్లగున్లో నిర్మించినటువంటి అతి పెద్ద జామా మసీదును పూర్తిగా తొలగించాలి, లేదంటే ఏదైనా అనాథ శరణాలయాన్ని అక్కడైతే ఏర్పాటు చేయాలి. ఇక రెండో విషయం, ఈ ముస్లిం అక్రమ వలసదారులను వెంటనే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టాలా, అలాగే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలా. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి ఆదివారం నిర్వహించేటటువంటి స్పెషల్ మార్కెట్లను పూర్తిగా మూసేయాలా. ఎందుకంటే ఆ మార్కెట్లను పూర్తిగా ఈ ముస్లిం అక్రమ వలసదారులే నడుపుతారు చూడండి. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలి. ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్లతో అరుణాచల్ ప్రదేశ్ జన్జడ్ హిందువులు ఇప్పుడు రంగంలోకైతే దిగినారు. వీళ్ళేం ఊరికే చేయడంలో ఇదంతా, వీళ్ళందరూ పోతారు ఏడాది నుంచో, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ఈ దేశంలో ఉన్నటువంటి జిహాదీగాళ్ళంతా కూడా అడిగిపోతారు, అడిగి చేరుతారు. ఆడ ఎవరైతే ఈ గిరిజనులు, అదేవిధంగా పేద అమ్మాయిలు వీళ్ళంతా ఉంటారో వాళ్ళని పటాయించేది, వాళ్ళని లవ్ జిహాద్ చేస్తారు, ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు. మామూలు కాదు, వీళ్ళు చేసే దారుణాలు ఒకటి కాదు, చాలా చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళంతా కూడా కడుపులో మండిపోయి బాధతో, ఆవేశంతో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి మసీదుకు పోయి అక్కడ మసీదు నిర్మించడానికి ఇచ్చినటువంటి అనుమతులను కూడా పరిశీలిస్తారు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కూడా, ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్మాణం ఒకటి ఏర్పాటు చేస్తే ఒప్పుకుంటారు ప్రభుత్వం కాదు, గుడి అని చెప్పేసి ఊరికే ఉంటారు, గుళ్ళు కూడా బాగా కొడతారు, మనం ఎందుకు చూడడంలే. వాళ్ళు కూడా అదే పని చేస్తారు. దీనికి అనుమతి ఉందా లేదా? అనుమతి లేకపోతే తీసేయి అంతే. దీంతో అరుణాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఇక రియాక్ట్ అయిందనమాట. అంటే మొన్నటిదాకా ముద్దు నిద్రపోతా ఉన్నారు వీళ్ళు. మనం కొన్ని విషయాలు అయితే ఓపెన్గా మాట్లాడుకోవాలి. అదేదో మొహమాటానికి పోతే ఏదో జరిగిందని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారు, చోద్యం చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉంటే ముందుగా నహర్లగున్లో నిర్మించినటువంటి అక్రమ మసీదును మూసేయడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించి ఈ అక్రమ వలసదారులను ఏరివేస్తామని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ హిందువులకు హామీ ఇచ్చారు. దీంతో పాటుగా ఏ ప్రభుత్వ పథకం కూడా ఈ అక్రమ వలసదారులకు అందకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టం చేశారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ను క్లీన్ చేసేందుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే చూడండి, అక్కడి ప్రభుత్వం మనదైనప్పటికీ మన హిందువులలో వచ్చినటువంటి చైతన్యం చూసి బీజేపీ ప్రభుత్వం కూడా ఇంకా ఈ దిద్దుబాటు చర్యలన్నీ కూడా చేపట్టింది. లేదంటే చేతులు గాలినాక అదేదో ఆకులు పట్టుకున్నట్టు నిండు మన బతుకు. అర్థమవుతుందా? హిందువులలో ఈ చైతన్యం దేశవ్యాప్తంగా గనక వస్తే ఇక విపక్షాలు కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. అది విషయం. ఎట్లా న్యూస్ సూపర్గా ఉంది కదా మిత్రులారా. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నా, మనం ఏదో అన్యాయంగా పోయి ఒకరి మీద కలబడాలా, తెగబడాలా, లేకపోతే ఒకరి మీద దాడులు చేయాలా, ఇవన్నీ నేను చెప్పడం లే. మనం దేశం కోసం బ్రతకాలా. దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోవాలనుకుంటారో వాళ్ళకు కాదు, వాళ్ళ ఆలోచనలకి అడ్డుకట్టేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. లేకపోతే మన భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అది విషయం. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.